ఆరెంజ్ సినిమాలో ఏ టైప్లో ఉన్నాడు, అందరి వాడే చిత్రంలో ఏ టైప్లో ఉన్నాడు, హీరో అనేవాడు ఏ టైప్లో కనబడ్డాడు. ఆడంగి పాత్రలకు ఆడంగి పాత్రలు పోషించాలంటే హీరో లాగా కనబడా, వేరే టైప్లో కనబడాక్యం అనే పాత్రలు పోషించలేదు. హాయ్, బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. మ్యాటర్ ఏంటంటే, ఒకరి భజన చేయాలి, ఒకరి అభిమాని అయి ఒకరికి పొగడాలి అంటే మరొకరిని ద్వేషించడమా, మరొకరిని అవమానించడమా, మరొకరిని హేళన చేయడమా, మరొకరిని చులకన చేసి మాట్లాడడమా? ఒక్కరి కోసం ఇతరులకు చులకన చేసి మాట్లాడడం, ఇతరుల మీద హేళన చేస్తూ వీడియోలు చేయడం, ఇది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇటు యూట్యూబర్లకు కూడా అందరికి తెలుసు. ఒక వ్యక్తి భజన కోసం, ఒక వ్యక్తి మెప్పు కోసం ఉన్న ఇతర హీరోల్లో ఒక్క ముఖ్యమైన వ్యక్తి ఇండస్ట్రీలో ఒక మహానటుడు అని చెప్పవచ్చు. ఆ మహానటుని మీద చులకన చేస్తూ, హేళన చేస్తూ వీడియోలు చేయడం అనేది కరోడు గట్టిన మెగా అభిమాని అయిన నిప్పు నాగరాజు వీడియోలు చూస్తున్నాం మనం. ఎందుకంటే తను వ్యక్తిగతంగా ఎవరి అభిమాని ఏంటి అనేది మనకు తెలుసు. అంత మాత్రాన ఇతర హీరోలకు చులకన చేసి, ఇతర హీరోలకు టార్గెట్ చేసి, ఇతర హీరోల మీద అవహేళన చేస్తూ వీడియోలు చేయడం అంటే, ఇండస్ట్రీలో ఒకే హీరో ఉంటాడా? ఇండస్ట్రీలో ఇతర హీరోలు హిట్లు కొట్టరు, వాళ్ళకి హిట్లు రావద్దు, వాళ్ళకి బ్లాక్ బస్టర్ రావద్దు. ఇండస్ట్రీలో ఎప్పుడైనా కూడా నంబర్ 1 అనేది స్థానం ఒక్కరికి దక్కదు కదా. అది ఒకరి నుంచి ఒకరికి పోయేది. అది ఈరోజు కాకపోతే రేపన్నా జరుగుతుంది. ఒకరి ద్వారా ఒకరికి సొంతం అయ్యేది. అది ఒక్కరికి సొంతం కాదు కదా. తన టాలెంట్ని బట్టి, తన నటనను బట్టి ఆ నంబర్ 1 స్థానం అనేది ఒక్కరి దగ్గర ఆగేది కాదు, ఒక్కరికి శాశ్వతం కాదు. ఆ పొజిషన్ అనేది, నంబర్ 1 పొజిషన్ అనేది శాశ్వతంగా నిలిచేది కాదు. అది మీరు పిఆర్ టీంలతోటి డబ్బులు ఇచ్చుకొని చేపిస్తున్నారా? ఆ పిఆర్ టీంలలో ఈ నిప్పు నాగరాజు గారు ఒక్కడా? దీని మీద స్పందన కరువైంది టాలీవుడ్లో. ఎందుకంటే ఇంత హేళన చేస్తూ, ఇంత అవహేళన చేస్తూ, ఇంత చులకన చేస్తూ, ఒక్క హీరో మీద టార్గెట్ చేస్తూ, ఒక మహానటుడి పైన టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తుంటే ఎంతమంది చూడనట్టు ఉంటున్నారు. అతని వీడియోలు చూస్తూనే చూడనట్టు ఉంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఈ వీడియో చేసేందుకు కారకుడైన నిప్పు నాగరాజుకు, ఇలాంటి వీడియోలకు స్ఫూర్తిదాయకుడు నిప్పు నాగరాజు. ప్రతి వీడియోకు, నా ఛానల్కు బాధ్యత వహించేది, నా వీడియోలకు బాధ్యత వహించేది కూడా నిప్పు నాగరాజే. నేను అతని స్ఫూర్తితోటే, అతని వీడియోలను చూసి, అతనిలాగా కాకపోయినా, అతనంతా కాకపోయినా, నాకు తోచినంత మాత్రాన, నాకు వచ్చినంత ఎడిటింగ్ తోటే, నాకు వచ్చిన మాటలతోటే, అతని స్ఫూర్తితోటే ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. ఈ వీడియోలకు స్ఫూర్తిదాయకుడు, పూర్తి బాధ్యతదారుడు కూడా, ఈ వీడియోలకు పూర్తి బాధ్యతదారుడు కూడా నిప్పు నాగరాజు అని చెప్తాను. ఇలాంటి వీడియోలకు అతడే స్ఫూర్తిదాయకం, అతనిదే పూర్తి బాధ్యత కూడా ఇలాంటి వీడియోలకు. ఇక డ్రాగన్ పైన వీడియోలు చేశాడు. ఇంతున్నాడు, అంతున్నాడు, ఎంతున్నాడు. కటౌట్ ఎంతున్నది అనేది కాదు, టాలెంట్ ఎంతున్నది అనేది కాదు. డ్రాగన్ చిత్రంలో ఎన్టీఆర్ తను మార్చుకున్న స్టైల్, విధానం, అది అందరికి స్ఫూర్తిదాయకం. అది ఇతర హీరోలకు కూడా స్ఫూర్తిదాయకమే అది. ఎందుకంటే అంత డెడికేషన్ ఆ పాత్ర కోసం, తను కష్టపడ్డ విధానం, తను మలుచుకున్న విధానం చూస్తుంటే అది ప్రతి ఒక్కరికి కూడా ఇంప్రెషన్గా ఉన్నది. ఎందుకంటే తను పూర్తిగా మార్చుకున్న వైనం అది. డ్రాగన్లో పాత్ర ఎలా ఉండాలి, ఆ పాత్రకు తగ్గట్టు ఎలా మారాలి అనేది ఒక ఎన్టీఆర్కే సాధ్యం. ప్రతి చిత్రంలో కూడా మనం చూస్తున్నాము. ప్రతి చిత్రానికి ఏం కావాలో అది ఇస్తాడు ఎన్టీఆర్. అది నటుల్లో, ఇప్పుడున్న నటుల్లో ఒక ఎన్టీఆర్కి సాధ్యమైంది కూడా. ఇక రాబోయే రోజుల్లో అల్లు అర్జున్కు సాధ్యమవుతుంది. ప్రతి చిత్రానికి కూడా వేరియేషన్ చూపెట్టడంలో వీళ్ళిద్దరూ కష్టపడి సొంత టాలెంట్ తోటి పైకి వస్తున్నారు. ఇక
నిప్పు నాగరాజు వచ్చేసి వీళ్ళ పైన వీడియోలు చేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాము. డ్రాగన్ పైన ఎలాంటి వీడియోలు చేస్తాడు, ఎంతున్నాడు, ఇంతున్నాడు, తొండంతా ఉన్నాడు. తొండ డ్రాగన్లో తొండంతా ఉన్నాడు ఎన్టీఆర్. ఓకే, తొండ అంటే తెలుసు అరవై. తొండ అంటే తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది. ఊసరవెల్లి అన్ని రంగులు మార్చుతుంది. అంటే ఏ రంగులో పోతే ఆ రంగు అమర్చుకుంటుంది తన బాడీకి. ఎన్టీఆర్ని తొండతోటి పోల్చడం జరిగింది కాబట్టి నేను చెప్తున్నా. వాస్తవానికి తొండ అంటే ఊసరవెల్లి తను ఏ పాత్ర అయినా, ఏ స్వభావం అయినా, ఏ కాలానికి ఆ కాలంగా అనుకూలంగా మారుతుంది. ఎన్టీఆర్ కూడా సేమ్ ఊసరవెల్లే. తను నటించే పాత్రల్లో జీవం పోస్తాడు. ఆ పాత్రకు తగ్గట్టు మలుచుకుంటాడు. తనను తాను మలుచుకుంటాడు. ఆ క్యారెక్టర్ని, ఆ పాత్ర ఎలా ఉండాలో తనను తాను మార్చుకొని ప్రవేశం చేస్తాడు. ఆ పాత్రలోకి ప్రవేశం చేస్తాడు ఎన్టీఆర్. ప్రతి చిత్రాల్లో మనం చూస్తున్నాం. ఇప్పటి నుండి కాదు, తను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఈ 25 ఏళ్ళ కెరీర్ వరకు కూడా ఎన్టీఆర్ తనను తను మలుచుకుంటూ పాత్రలకు తగ్గట్టుగా, పాత్రలకు అనుకూలంగా తనను తను మలుచుకుంటున్న విధానం చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషన్గా ఉంది. అక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే, అబ్బా మనం ఇలా చేయలేకపోతున్నాము, ఇలా మారలేకపోతున్నాము పాత్రకు తగ్గట్టు అనేది. ఇప్పుడున్న హీరోలకు కూడా, చిన్న హీరోలకు కూడా సైతం ఇక ఇన్స్పిరేషన్గా ఎన్టీఆర్ నిలబడుతున్నాడు. నీ బాధ, నువ్వు మాట్లాడిన విధానం, ఈ ఎన్టీఆర్ గురించి మాట్లాడవు నువ్వు. అరే ఎన్టీఆర్ డ్రాగన్లో అలా ఉన్నాడు, ఎన్టీఆర్లో అలా ఉన్నాడు కదా. ఎన్టీఆర్ అలా ఉంటే ఆరెంజ్ మూవీలో ఎలా ఉన్నాడు? ఈసారి లేకుండా ఆరెంజ్ మూవీలో ఎలా ఉన్నాడు? పేరు చెప్తలేను, ఆరెంజ్ మూవీ అని చెప్తున్నా. అందులో హీరో ఎలా ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు? ఇంకా గోవిందుడు అందరి వాడేలే, ఆ చిత్రంలో ఎలా ఉన్నాడు? మీసాలు తీసేస్తే హీరోలాగే ఉన్నాడా గోవిందుడు అందరి వాడలో? ఏమంటారు ఆ పాత్రలకు చూస్తే? ఏమంటారు చెప్పుర్రి, మీరు కామెంట్ చేయండి. ఏమంటారు ఆ పాత్రలకు ఎలా ఉన్నాడు? ఏ ఏ ఏ గెటప్లో ఉన్నాడు? ఏ టైప్లో ఉన్నాడు? చెప్పండి. ఆరెంజ్ సినిమాలో ఏ టైప్లో ఉన్నాడు? అలాగే గోవిందుడు అందరి వాడే చిత్రంలో ఏ టైప్లో ఉన్నాడు? హీరో అనేవాడు ఏ టైప్లో కనబడ్డాడు? అంటే ఇక్కడ నేను చెప్పేది, ఎన్టీఆర్ ఆడంగి వేషాలు వేయలే ఇప్పటి వరకు. శకుంతలాక్యం అనే పాత్రలు పోషించలేదు. జానీ సినిమాలో హీరో ఎలా ఉన్నాడు? ఏది జానీ సినిమా కంటే అధ్వానం ఉన్నాడా? జానీ సినిమాలో హీరో కన్నా అధ్వానం ఉన్నాడా డ్రాగన్లో? ఆరెంజ్ సినిమాలో హీరో కంటే డ్రాగన్లో అధ్వానం ఉన్నాడా హీరో ఎన్టీఆర్? నాకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, డ్రాగన్ చిత్రంలో ఎన్టీఆర్, మీ ఆరెంజ్ హీరో ఎలా ఉన్నాడు? ఆరెంజ్ చిత్రంలో హీరో అంటే ఎలా ఉన్నాడు? జానీ సినిమాలో హీరో ఎలా ఉన్నాడు? అంతకంటే అధ్వానం ఉన్నాడా ఎన్టీఆర్? అంటే మీ ఫీలింగ్ ఏంది మరి? మా ఎన్టీఆర్ ఆడంగి పాత్రలు పోషిస్తలేడని మీ ఫీలింగా? ఆడంగి పాత్రలకు ఎన్టీఆర్ సూటబుల్ గాడు, ఇది వాస్తవమే. ఆడంగి పాత్రలు మా ఎన్టీఆర్ చేయలేరు, చేయబోడు కూడా. ఆడంగి పాత్రలకు ఈ మన అత్తారింటిలో ఆహు ఆహు ఆ పాట ఉంది కదా, ఆహు నిజం. ఆ పాటలో ఆడంగి పాత్రలు పోషించాలంటే ఇప్పుడు ఎన్టీఆర్కి సూటబుల్ కూడా కాదు. అలాంటి పాత్రలు ఎన్టీఆర్కి సూటబుల్ కావు. డ్రాగన్ లాంటి పాత్రలు, సింహాద్రి లాంటి పాత్రలు, ఒక జనతా గ్యారేజ్ లాంటి పాత్రలు ఎన్టీఆర్కి సూటబుల్ అవుతాయి కాబట్టి ఆయన దారిలో ఆయన వెళ్తున్నాడు. మిమ్మల్ని అయితే ఎప్పుడు ఇలా చెడాయించలే కాబట్టి నిప్పు నాగరాజుకు చెప్తున్నా. మెయిన్గా నిప్పు నాగరాజు గురించి వీడియో చేయడం జరుగుతుంది. ఇతర హీరోల అభిమానులకు నొప్పియడం నాకు తెలియదు. ఎందుకంటే ఓన్లీ ఆన్ మెయిన్ కారకుడు వచ్చేసి నిప్పు నాగరాజు. తనకు చెప్పేది ఏంటంటే, ఆరెంజ్ హీరో కంటే అధ్వానం ఉన్నాడా ఎన్టీఆర్ డ్రాగన్లో? లేకుంటే జానీ సినిమాలో హీరో కంటే అధ్వానం ఉన్నాడా? లేకుంటే తమ్ముడు సినిమాలో లాంటి శకుంతలాక్యం పాత్ర పోషించలేదు ఎన్టీఆర్ అని ఫీల్ అవుతున్నారా? ఇవి ఆడంగి పాత్రలు ఇప్పటివరకు ఎన్టీఆర్ గారు పోషించలేదు. అది సూటబుల్ కాదు ఆడంగి పాత్రలు. మెయిన్ చెప్పేది ఏంటంటే, ఎన్టీఆర్ గారికి ఆడంగి పాత్రలు సూటబుల్ కాదు. అదే కొందరు హీరోలకు సెట్ అవుతుంది. అంటే ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఫస్ట్ చంటబ్బాయిలో ఒక హీరో ఆడంగి పాత్ర పోషించాడు. పెద్ద హీరో చంటబ్బాయిలో ఆడంగి పాత్ర పోషించాడు, దానికి సూటబుల్ అయ్యాడు. తర్వాత వచ్చేసి తమ్ముడు సినిమాలో కానివ్వండి, ఇక
అలాగే ఇప్పుడు జానీ సినిమాలో కానివ్వండి ఎలా కనిపించాడు, ఏ టైప్లో కనిపించాడు హీరో అనేది మనకు తెలుసు. ఇప్పుడు ఆరెంజ్ సినిమాలో ఏ టైప్లో ఉన్నాడు హీరో, అందరి వాడే గోవిందుడు అందరి వాడే సినిమాలో ఏ టైప్లో ఉన్నాడు, హీరోలాగా కనబడాడా వేరే టైప్లో కనబడాడా, అది అంటే టైప్, ఆ టైప్ ఆఫ్ హీరోలు ఉంటారు కదా ఆ టైప్లో కనబడ్డా. ఇప్పుడు ఏ టైప్లో ఉన్నాడు హీరో చెప్పండి, మీరే చెప్పండి, కామెంట్ చేయండి ప్లీజ్, కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ హీరో ఏ టైప్లో ఉన్నాడు, ఆ గోవిందుడు అందరి వాడలో ఏ టైప్లో ఉన్నాడు, అటు పోతే ఆరెంజ్ సినిమాలో ఏ టైప్లో ఉన్నాడు, హీరోలాగానే ఉన్నాడా లేకుంటే టైప్ ఆఫ్లో ఆ టైప్లో ఉన్నాడా, అది అందరికి తెలిసిందే. ఆ చిత్రం గొప్పగా ఉంది అది దాని ఇంకా మళ్ళీ డప్పులు కొట్టడం, ఏది ఆరెంజ్ మూవీ అంత ఉందని డప్పులు కొట్టడం, దాంట్లో ఉన్నదే ఆ పాత్ర, ఆ టైప్ పాత్ర, దానికి భజన మళ్ళా. సరే మాకంటే ఆడంగి పాత్రలు పోషించడం ఎన్టీఆర్ గారికి రాదు, అది సూటబుల్ కూడా కాదు, కొందరికి సూటబుల్ అవుతుంది, కొందరికి అద్దుతుంది, అది మీ అదృష్టం అనుకోవాలి. అలాంటి పాత్రలు ఆడంగి పాత్రలు మీరు చేస్తున్నారు కాబట్టి మీ అదృష్టం అనుకోండి, మీరు ఫీల్ కావండి. మేము అర్థంటున్నాం మా ఆడంగి పాత్రలు మీరే హీరోలు, మీరే అన్ని స్టార్లు, పెద్ద స్టార్లు, అన్ని స్టార్లు మీరే ఆడంగి పాత్రలకు. అలాంటి పాత్రలు ఎన్టీఆర్కి సూటబుల్ కావు కదా. ఒక మాస్ హీరో, ఒక ఆది ఏంటి, సింహాద్రి ఏంటి, సాంబా ఏంది, ప్రతిదీ ఒక మాస్ ఎలివేషన్, ఒక ఆవేశపరుడు చేతికి కత్తి దొరికితే ఎలా ఉంటుంది, అలాంటి పాత్రలు ఎన్టీఆర్ చేసినవి తప్ప ఆడంగి పాత్రలు ఇప్పటివరకు పోషించడం జరగలేదు, పోషించకూడదు బోర్డు. ఎందుకంటే అతనికి సూటబుల్ కావు, అలాంటి పాత్రలు కావు, మాస్ హీరో కాబట్టి అతనికి సూటబుల్ కావు. ఇప్పుడు ఆడంగి వేషాలు వేసుకునే వాళ్ళు ఆడంగి వేషాలు వేసుకోండి, మేము అద్దంటలేము, మేము మీ హీరోలకు మేము అడ్డు చెప్తలేము, మీ హీరోలు ఇలా అలా అని మేము అంటలేము కదా. నువ్వు నిప్పు నాగరాజు నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి నీ గురించే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది తప్ప అభిమానులకు నొప్పించే దానికోసం నేను వీడియో చేయడం లేదు. ప్రత్యేకించి నిప్పు నాగరాజు గురించి, ఎందుకంటే తన హీరోలు తనకు ఒక లెవెల్ కనబడతారు కాబట్టి ఆ లెవెల్ చెప్తున్నా. ఆడంగి పాత్రలకు కరెక్ట్ సూటబుల్ అవుతారు మీ హీరోలు, అంటే నీ హీరోలు నిప్పు నాగరాజు హీరోలు చెప్తున్నా, కరెక్ట్ సూటబుల్ అవుతారు. ఒక మాస్ హీరోని పట్టుకొని ఇలా ఉన్నాడు అలా ఉన్నాడా అంటే ఏ టైప్ ఏ క్యారెక్టర్కైనా ఈ మాస్ హీరో అనేది సూటబుల్ అవుతాడు. కొందరు హీరోలు ఆడంగి పాత్రలకే సూటబుల్ అవుతారు. ఇది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మెయిన్గా కామెంట్ చేయండి, గోవిందుడు అందరి వాడలో ఎలా ఉన్నాడు, ఏ టైప్లో ఉన్నాడు, ఆరెంజ్ సినిమాలో మీకు ఏ టైప్లో కనబడ్డాడు, తమ్ముడు సినిమాలో శకుంతలాక్యం అనే పాత్ర ఎవరు పోషిస్తారు, అది ఎవరికి చెందింది శకుంతలాక్యం పాత్ర. అలాగే అత్తారింటికి దారేది సినిమాలో ఒక పాటలో అది ఆడంగి వేషం వేసుకుంటూ నడుచుకుంటూ వస్తాడు, అది ఎవరు చేస్తారు అనేది కామెంట్ చేయండి. అలాంటి పాత్రలు ఎవరు పోషిస్తారు, ఎవరికి సూటబుల్ అవుతాయి, అది ఎవరికి సంబంధించిన పాత్ర అనేది కూడా కామెంట్ చేయండి. ఇది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.